వెల్కమ్ టు షై ఇండియా అకాడమీ. మన ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి భాగం ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ జాతీయ ఉద్యమం అని చెప్పేసి అంటాం. దీన్ని మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి మనం పేర్కొంటాం. ఓకే, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఆర్ జాతీయ ఉద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ స్థాపనతో స్టార్ట్ అయిందని చెప్పి పేర్కొంటాం. 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1885 నుంచి 1947 మొత్తం 62 సంవత్సరాల పాటు మన భారతదేశంలో పోరాటం జరిగితే బ్రిటిష్ యొక్క దాస్య శృంఖల నుంచి భారతదేశానికి విముక్తి అనేది లభించింది. అయితే ఈ మొత్తం ఈ పోరాటంలో మనకి ప్రముఖంగా కనిపించేది ఈ 1885 నుంచి 1947 మధ్యకాలంలో 1885-1905 ఈ మధ్యకాలంలో మితవాదులు మన యొక్క జాతీయ ఉద్యమాన్ని శాసించారు. 1905 నుంచి 1920 మధ్యకాలంలో అతివాదులు మన భారతదేశ జాతీయ ఉద్యమాన్ని శాసించారు. ఇక 1920 నుంచి 1947 మధ్యకాలంలో మన గాంధీజీ భారతదేశ జాతీయ ఉద్యమాన్ని శాసించారు. అయితే వీళ్ళతో పాటుగా కొందరు మనకి విప్లవకారులు అని చెప్పి ఉంటారు. విప్లవకారులు కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వాళ్ళు నిస్వార్థమైనటువంటి పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. అయితే మనకి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా బిట్స్ అనేవి జాతీయ ఉద్యమం నుంచి ఏమొస్తాయి అంటే ఈ మితవాద నాయకులైనటువంటి గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఎస్ఎన్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ ఎసెట్రా వీళ్ళకి సంబంధించి మనం గతంలో కూడా లాస్ట్ వీడియోలో చూసినాం. అది బిరుదులు, పత్రికలు, పుస్తకాలు, స్థాపనలు అని చెప్పేసి ఉంటాయి. వాటిని మనం చదవాల్సి ఉంటుంది. సేమ్ అతివాదులు లాల్ బాల్ పాల్, అరబిందో ఘోష్ అని చెప్పేసి నలుగురు గురించి తెలుసుకోవాలి. ఇక ఈ గాంధీ యుగంలోనే మనకి అనేక ముఖ్యమైనటువంటి ఉద్యమాలు అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ మితవాదులు అని చెప్పాం అనుకోండి. ఈ మితవాదుల్లో మన గోపాలకృష్ణ గోఖలే అనేవాడు ప్రముఖమైన వాడు. ఈ గోపాలకృష్ణ గోఖలే ఇతని యొక్క ఫేమస్ సంస్థ ఉంటుంది. దాన్ని అంటారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అని చెప్పేసి అంటారు. ఈయన స్థాపించిన ఫేమస్ సంస్థ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ 1905లో పూణే వద్ద ఏర్పాటు చేస్తాడు. ఇతను దేశానికి సేవ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే పుస్తకాన్ని రాశాడు గోపాలకృష్ణ గోఖలే. తద్వారా భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక రాజనీతిజ్ఞుడు అని చెప్పి పిలువబడ్డాడు ఈ గోపాలకృష్ణ గోఖలే ఈ యొక్క పుస్తకం ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వల్ల. గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా ప్రకటించుకుంటాడు ఎంజి రెండేను. ఎంజి రెండే యొక్క ప్రియతమ శిష్యుడుగా ఈ గోపాలకృష్ణ గోఖలేని పేర్కొంటారు. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు అని చెప్పేసి అంటారు. మన భారతదేశంలో నిర్బంధ ప్రాథమిక విద్య కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని మొదటిగా డిమాండ్ చేసింది కూడా ఈ గోపాలకృష్ణ గోఖలే. ఇక వస్తే దాదాబాయి నౌరోజీ. మన మితవాదుల్లో ఫేమస్ పర్సనాలిటీ దాదాబాయి నౌరోజీ. భారతదేశ కురువృద్ధుడుగా ఇతను ఫేమస్. ఈ భారతదేశ గురువృద్ధుడు రాసిన ఫేమస్ పుస్తకం పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫేమస్ పుస్తకం రాశాడు. ఇక దాంతోపాటు డెట్ టు ఇండియా అని చెప్పేసి అంటాడు. డెట్ టు ఇండియా, డ్రైన్ సిద్ధాంతం, భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ సంపదని బ్రిటిష్ వారు ఏ విధంగా దోచుకెళ్ళిపోయారని చెప్పి దాదాబాయి నౌరోజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఈయన లండన్లో ఉన్నప్పుడు లండన్లో డబ్ల్యూసి బెనర్జీ ఒక మంచి ఫ్రెండ్. డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ వీళ్ళిద్దరు కలిసే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినటువంటి వారు ఈ డబ్ల్యూసి బెనర్జీ అండ్ దాదాబాయి నౌరోజీ. అమెరికా కాంగ్రెస్ నుంచి ఆ పదాన్ని తీసుకున్నారని చెప్పేసి అంటాం. అయితే ఈ యొక్క దాదాబాయి నౌరోజీ డబ్ల్యూసి బెనర్జీతో కలిసి లండన్లో ఉన్నప్పుడు లండన్ ఇండియా సొసైటీ అని చెప్పి స్థాపించారు. తర్వాత ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని కూడా దాదాబాయి నౌరోజీ 1866లో లండన్లో స్థాపన చేస్తాడు. ఇక దాదాబాయి నౌరోజీ తర్వాత మనకి ప్రముఖ వ్యక్తుల్లో ఎస్ఎన్ బెనర్జీ ఇతను సిల్వర్ టంగ్ ఆరేటర్గా ఫేమస్. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తక రచయిత. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకాన్ని రాశాడు ఈ ఎస్ఎన్ బెనర్జీ. ఐసిఎస్కి సెలెక్ట్ అవుతాడు. ఐసిఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇతను ఢాకా చిట్టగాంగ్ సమీపంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎస్ఎన్ బెనర్జీ ఆయన సమ్ జ్యుడిషియల్ ఎర్రర్ ఏదో చేసినాడని చెప్పి అంటారు. ఆ జ్యుడిషియల్ ఎర్రర్ వల్ల అయితే ఐసిఎస్ నుంచి డిస్మిస్ చేసేస్తారు. ఐసిఎస్ నుంచి డిస్మిస్ చేయబడిన తొలి భారతీయుడు ఎస్ఎన్ బెనర్జీయే. అయితే ఇతను కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ని స్థాపిస్తాడు. ఇండియన్ అసోసియేషన్ ద్వారా ఇతను
భారతదేశంలో కొన్ని అనేక రాజకీయపరమైన అంశాలు కూడా చేపడతాడు, రాజకీయ కార్యకలాపాలు కూడా చేపట్టాడు. ఉదాహరణకి ఇండియన్ అసోసియేషన్ యొక్క పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది, దాని పేరు ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అంటారు. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా మన సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే ఏజ్ వారి యొక్క గరిష్ట వయో పరిమితి 21 సంవత్సరాల నుంచి 19 ఇయర్స్కి తగ్గిస్తాడు లిప్టన్. దానికి వ్యతిరేకంగా మళ్ళీ 19 నుంచి 21 ఇయర్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేసింది ఈ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్సే. ఆ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎస్ఎన్ బెనర్జీది అని చెప్పేసి అంటాం. ఇక వస్తే ఆనంద మోహన్ బోస్. ఈ ఆనంద మోహన్ బోస్ ఎస్ఎన్ బెనర్జీకి మంచి ఫ్రెండ్ అని చెప్పేసి అంటారు. ఇతను లండన్లో లండన్లో మ్యాథ్స్ చదువుకున్నాడు, తర్వాత బ్యారిస్టర్ కూడా అయినాడు ఈ ఆనంద మోహన్ బోస్. అయితే ఆనంద మోహన్ బోస్ ఇతను ఛాత్రా సమాజ్ అని చెప్పి స్థాపించాడు. అండ్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కేశవ్ చంద్రసేన్ది ఉండేది. ఆ కేశవ్ చంద్రసేన్కి మంచి ఫ్రెండ్ కూడా ఆనంద మోహన్ బోస్. అయితే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కాస్త రెండుగా చీలిపోతుంది. అది నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. ఆ సాధారణ బ్రహ్మ సమాజ్కి ఇన్ఫ్యాక్ట్ అధ్యక్షుడు అయినటువంటి వాడు ఆనంద మోహన్ బోసే. ఇక వస్తే ఈ మితవాద నాయకులలో మనకి ఫిరోజ్ షా మెహతా అని చెప్పేసి ఉంటాడు. ఫిరోజ్ షా మెహతా. ఈ ఫిరోజ్ షా మెహతా బాంబే సింహంగా పిలువబడినటువంటి వ్యక్తి. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఇతను స్థాపించాడు. ఇక వస్తే మౌలానా ఆజాద్. ఈ మౌలానా ఆజాద్ ఇతను మితవాది, అతివాది, గాంధీ యుగంకి కూడా సమకాలికంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ మౌలానా ఆజాద్ యొక్క ఫేమస్ పత్రిక అల్ హిలాల్, ఇంకా అల్ బలగ్. సో అల్ హిలాల్, అల్ బలగ్ అనే ఫేమస్ పుస్తకం రాశాడు మౌలానా ఆజాద్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత కూడా ఈ మౌలానా ఆజాద్. ఇలా కొందరు ప్రముఖ మితవాద నాయకులు, మీరు కూడా మితవాద నాయకులు ఇతరులు కొందరు చూసినప్పుడు వారికి సంబంధించి వాళ్ళ బిరుదులు, పత్రికలు, పుస్తకాలు, స్థాపనలు అన్ని ఫోకస్ చేయండి. నేను ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అంతే. ఇక అలాగే అతివాదులు. ఈ అతివాదులు మితవాదులు విభేదన వచ్చింది స్వరాజ్యం అనే అంశం పైన. అతివాదులు మెయిన్లీ స్వరాజ్ అని చెప్పేసి అంటారు, మితవాదులు మెయిన్లీ సంస్కరణలు అని చెప్పేసి అంటారు. అయితే అతివాదులు ఈ యొక్క లాల్ బాల్ పాల్ అరవిందో ఘోష్ అని చెప్పాడు. అందులో ప్రముఖుడు బాల గంగాధర్ తిలక్, మరాఠా కేసరిగా ఫేమస్. ఇప్పుడు ఈ బాల గంగాధర్ తిలక్ ఇతను లోకమాన్యగా ఫేమస్. లోకమాన్య హోమ్ రూల్ ఉద్యమం కాలంలో లోకమాన్యగా ప్రజలకి ప్రియమైన మాడుగా ప్రవేశపడ్డాడు మన బాల గంగాధర్ తిలక్. ఇతను బర్మా జైల్లో ఉంటాడు, బర్మాలో మాండలే జైల్లో ఉంటాడు. ఈ మాండలే జైల్లో ఉన్నప్పుడు గీత రహస్య అనే పుస్తకం రాశాడు. గీత రహస్య. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ అనే పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి తిలక్ పేర్కొంటాడు. సో తిలక్ యొక్క 2 పత్రికలు ఉంటాయి, కేసరి అండ్ మరాఠా. కేసరి మరాఠా పత్రికలు ప్రచురించాడు బాల గంగాధర్ తిలక్. లోకమాన్యగా ఇతను ఫేమస్. గీత రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదస్ అని చెప్పేసి యొక్క పుస్తకాలు. ఇక బాల గంగాధర్ తిలక్ ప్రజల్ని ఏకం చేయడం కోసం శివాజీ ఉత్సవాలు చేపట్టాడు, గణేష్ ఉత్సవాలు అనేది చేపట్టాడు. మొట్టమొదటిగా విదేశీ వస్త్రాల దహనం చేపట్టాడు 1896లో పూణే వద్ద. ఇక బాల గంగాధర్ తిలక్ ఈ వందే మాతర ఉద్యమాన్ని 1905లో బాగా వ్యాప్తి చేయడంలో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ వస్తే 1916లో మొదటిగా హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని బాల గంగాధర్ తిలకే స్టార్ట్ చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానని చెప్పి అంటాడు. ఇక బాల గంగాధర్ తిలక్ యొక్క అప్పుడు మంచి ఫ్రెండ్ మొహమ్మద్ అలీ జిన్నా. ఈ మొహమ్మద్ అలీ జిన్నా తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని అప్పుడు బాంబేలో వ్యాప్తి చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక తిలక్ జిన్నా వీళ్ళిద్దరూ కలిసి తర్వాత అనిబెసెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆల్ ఇండియా హోమ్ రూల్ మూవ్మెంట్లో కలుస్తారు. అలాగా 3 ఫ్రెండ్స్ ఏర్పడతారు, ఈ తిలక్, జిన్నా అండ్ అనిబెసెంట్. గతంలో మితవాదులు అతివాదులు చీలిపోయినారు, వాళ్ళు ఇద్దరిని మళ్ళీ ఏకం చేయడంలో ఈ 3 కీలక పాత్ర పోషించారు. ఇక వస్తే లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరిగా ఫేమస్. ఈ పంజాబ్ కేసరి ఇతను పంజాబీ అనే పత్రికను ప్రచురించినాడు. అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకం రాశాడు. అన్హ్యాపీ ఇండియా. 1928లో సైమన్కి వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమం చేపట్టినప్పుడు శాండర్స్ జరిపిన లాఠీ చార్జీ వల్ల తీవ్ర గాయాల పాలైపోయి లాలా లజపతి రాయ్ చనిపోతాడు. దానికి ప్రతీకారంగానే భగత్ సింగ్, రాజ్గురు అండ్ చంద్రశేఖర్ ఆజాదులు శాండర్స్ని హత్య చేసినారు అని చెప్పి అంటాం. ఇది లాలా లజపతి రాయ్. ఇక వస్తే బిపిన్ చంద్రపాల్. ఈ బిపిన్ చంద్రపాల్ బెంగాల్ ప్రాంతంలో ఇతను వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేసినాడు. దాంతోపాటుగా ఆంధ్ర, మద్రాస్ ప్రాంతంలో కూడా వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడు బిపిన్ చంద్ర పాల్. వందే మాతరం అనే పత్రిక ప్రచురించాడు. ఆ వందే మాతరం పత్రికను తర్వాత అరబిందో ఘోష్కి అప్పగించాడు బిపిన్ చంద్ర పాల్. ఇతను పారదర్శక్ అనే పత్రికను కూడా ప్రచురణ చేస్తాడు. ఇతను తన స్వీయ చరిత్ర రాసుకున్నాడు. నా జీవిత కాలం నాటి జ్ఞాపకాలు, మెమరీస్ ఆఫ్ మై లైఫ్ టైమ్ అని చెప్పి పుస్తకం రాశాడు బిపిన్ చంద్ర పాల్. నెక్స్ట్ వస్తే అరబిందో ఘోష్.
ఈ అరబిందో ఘోష్ ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. లండన్లో 14 సంవత్సరాలు చదువుకున్నాడు. సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయినాడు. సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడు. కానీ ఫిజికల్ టెస్ట్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. దాంతో ఆయనకి ఐసీఎస్ రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇతను బరోడాకి వచ్చాడు, టీచర్గా పనిచేశాడు. తర్వాత బెంగాల్కి వస్తాడు. బెంగాల్లో బిపిన్ చంద్రపాల్ యొక్క వందే మాతరం పత్రికను తీసుకొని రష్యా యొక్క ప్యాసివ్ రెసిస్టెన్స్ అనే సిద్ధాంతాన్ని 7 సార్లు ప్రచురణ చేశాడు. అలీపూర్ కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం పాటు జైల్లో ఉండి తర్వాత మన యొక్క సిఆర్ దాస్ యొక్క సమర్థ వాదన వల్ల అరబిందో ఘోష్ బయటపడతాడు. తర్వాత బ్రిటిషర్స్ ఇతను అరెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇతను ఫ్రెంచ్ ప్రాంతమైన పాండిచ్చేరికి వెళ్ళిపోయి పాండిచ్చేరిలో తన శేష జీవితాన్ని గడిపి పాండిచ్చేరిలో చనిపోయాడు. అరావళి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు పాండిచ్చేరిలో. దాన్ని అరబిందో ఆశ్రమం అని చెప్పేసి కూడా పేర్కొంటాం. ఈ అరబిందో ఘోష్ ఇతని ఫేమస్ పుస్తకం భవానీ మందిర్. కలకత్తాలో అనుశీలన సమితి అని చెప్పి ఒక విప్లవ సంస్థ ఉంటుంది. ఆ అనుశీలన సమితి స్థాపకుడు అరబిందో ఘోష్ యొక్క తమ్ముడే భరీంద్ర కుమార్ ఘోష్. ఇక వివేకానంద యొక్క తమ్ముడు భూపేంద్రనాథ్ దత్తా అని చెప్పేసి ఉంటాడు. సో వివేకానంద తమ్ముడు భూపేంద్రనాథ్ దత్తా, ఈ యొక్క అరబిందో ఘోష్ యొక్క తమ్ముడు భరీంద్ర కుమార్ ఘోష్ వీళ్ళిద్దరు కలిసి స్థాపించినదే ఈ యొక్క కలకత్తా అనుశీలన సమితి. ఆ కలకత్తా అనుశీలన సమితి యొక్క గ్రంథం భవానీ మందిర్, దాన్ని రాసినటువంటి వారు అరబిందో ఘోష్. ఓకే, ఇది మన లాల్ బాల్ పాల్ అరబిందో ఘోష్ అతివాదులకు సంబంధించి. నెక్స్ట్ 1920లో బాలగంగాధర్ తిలక్ చనిపోయినాడు. ఇక గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా మొత్తం జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడిగా ఎదిగిపోయినాడు ఆయన. ఇప్పుడు గాంధీ యుగంకి వస్తే, సో గాంధీజీ అంటే ఇతను పోరాటం మనకి దక్షిణ ఆఫ్రికాలో ఉంటుంది, భారతదేశంలో ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికాకి ఇతను 1893లో వెళ్తాడు. దాడే అబ్దుల్లా యొక్క కేసులు వాదించడం కోసం 1 సంవత్సరం కాంట్రాక్ట్ పైన వెళ్ళినటువంటి ఇతను 22 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉండి నల్లజాతి వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాడు మన గాంధీజీ. అలాగా ఈయన దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా 1906లో సత్యాగ్రహాన్ని చేపడతాడు. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా మొదటిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టాడు గాంధీజీ ఈ యొక్క 1906లో. ఓకే, ఆ తర్వాత 1915లో గాంధీజీని విడుదల చేస్తాడు స్మట్స్ అనేవాడు. సో దక్షిణాఫ్రికాలో గవర్నర్ జనరల్గా ఉన్న స్మట్స్ కాస్త గాంధీజీని విడుదల చేస్తాడు. అయితే గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్ అని చెప్పి పత్రికను ప్రచురించినాడు. ఇండియన్ ఒపీనియన్. ఇక టాల్స్టాయ్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. టాల్స్టాయ్ ఫామ్ అని చెప్పి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు దక్షిణాఫ్రికాలో. ఇక నాటల్ ఇండియన్ కాంగ్రెస్ని స్థాపించాడు. సానుకూల హక్కుల కోసం వాళ్ళకి కాస్త చట్టసభలో అవకాశం కల్పించాలి, ప్రవేశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన 1915లో భారతదేశానికి వస్తాడు. ఇక 1915 నుంచి 1947 మధ్య కాలంలో గాంధీజీ ఆయన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. 1915లో భారతదేశ పర్యటన చేస్తాడు. 1916లో సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత 1917లో గాంధీజీ యొక్క మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం అని చెప్పి జరుగుతుంది. నీలిమందు రైతుల కోసం గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం చేపట్టాడు. అయితే అప్పుడే అతనిపై నిషేధాజ్ఞలు విధించబడతాయి. అయినప్పటికీ గాంధీజీ సత్యాగ్రహాన్ని ముందు కొనసాగించాడు. అప్పుడు ఫ్రాక్స్ రాయ్ కమిటీ అని చెప్పి వస్తుంది. ఆ ఫ్రాక్స్ రాయ్ కమిటీ ఈ చంపారంలో తింగ్ కతియా విధానంని రద్దు చేయాలని చెప్పేసి పేర్కొంటుంది. అలా గాంధీజీ యొక్క మొదటి విజయం 1917 చంపారన్ సత్యాగ్రహం. 1918లో గాంధీజీ ఖేదా ఉద్యమంలో పాల్గొన్నాడు. అహ్మదాబాద్ మిల్స్ కార్మికుల సమ్మెలో కూడా గాంధీజీ పాల్గొన్నాడు. ఇక్కడ కూడా గాంధీజీ విజయం సాధిస్తాడు. 1919లో మనకి రౌలత్ చట్టం అని చెప్పి వచ్చింది. ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దాన్ని బ్లాక్ యాక్ట్ అని చెప్పి గాంధీజీ పేర్కొన్నాడు రౌలత్ చట్టాన్ని. అదే ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగినప్పుడే మనకి జలియన్వాలా బాగ్లో సంఘటన చోటు చేసుకుంది. అక్కడ బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. సో అనేక మంది చనిపోయినారని చెప్పేసి అంటాం. మన యొక్క కాంగ్రెస్ పార్టీ శాంతారాం కమిటీ ప్రకారంగా చూస్తే జలియన్వాలా బాగ్లో జరిపిన కాల్పుల వల్ల 1200 మంది చనిపోయినారని చెప్పేసి పేర్కొంటారు. అదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వల్లనే మనకి హంటర్ కమిటీ అని చెప్పి వచ్చింది 1919లో. కానీ ఆ హంటర్ కమిటీ కాస్త ఈ యొక్క జనరల్ డయర్కి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి అంటారు. ఇదే 1990లో ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పి జరిగింది. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి ఇన్ఫాక్ట్ నాయకత్వం వహించాడు మన గాంధీజీయే. సో అలాగా గాంధీజీ 1919 నాటికి భారతదేశంలో ఒక క్రియాశీలక నాయకుడిగా ఎదిగిపోతాడు. తర్వాత 1920 వస్తుంది. ఇప్పుడు గాంధీజీ 1920లో మన ప్రఖ్యాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాడు. సో 1920 నుంచి 22 మధ్య కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం, దీన్ని అంటాం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం. 1920లో నాగపూర్లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదన చేసింది. ఆ తర్వాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది అని చెప్పేసి అంటారు. అయితే చివరికి 1922లో చౌరీ చౌరా సంఘటన,
1922లో చౌరీ చౌరా సంఘటన వల్ల గాంధీజీ ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమణ చేసేస్తాడు. ఆ తర్వాత గాంధీజీ కొంచెం ఆయన జైలుకి వెళ్ళడం, కొంచెం జాతీయ ఉద్యమంలో కొంచెం పాత్ర తగ్గుతుంది. అయితే 1923లో స్వరాజ్య పార్టీ పుట్టుకు వస్తుంది. సిఆర్ దాస్ నేతృత్వంలో ఈ స్వరాజ్య పార్టీ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కౌన్సిల్ ఎంట్రీ అనే పేరుతో చట్టసభలోకి ప్రవేశించాలి అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ స్వరాజ్య పార్టీ యొక్క డిమాండ్ వల్లనే 1919 యొక్క చట్టాన్ని పరిశీలించడం కోసం ఫస్ట్ మడ్డిమాన్ కమిటీ వచ్చింది, తర్వాత సైమన్ కమిషన్ అనేది వచ్చింది. అయితే సైమన్ కమిషన్ 1+6 మొత్తం 7 మెంబరు, అందరూ కూడా బ్రిటిషర్సే ఉంటారు, ఒక భారతీయుడు కూడా దాంట్లో లేరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఉద్యమాలు చేపట్టింది 1928లో. సో 1928లో సైమన్ గో బ్యాక్ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పుడే మన యొక్క టంగుటూరి ప్రకాశానికి కేసరి, ఆంధ్ర కేసరి అనే బిరుదు ఇవ్వబడింది మద్రాసులో, అతను బ్రిటిషర్స్ని ప్రతిఘటన చేయడం ద్వారా. అయితే ఆ తర్వాత నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి వస్తుంది. నెహ్రూ రిపోర్ట్ బేస్ మీదుగా బ్రిటిషర్స్కి 1 ఇయర్ టైం ఇస్తారు, మాకు స్వరాజ్యం కావాలి అని చెప్పి. అది ఇవ్వలే. అప్పుడు 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశంలో మన జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేస్తుంది. ఆ పూర్ణ స్వరాజ్ని సాధించుకోవడం కోసం 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపట్టారు. అలా 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఈ శాసన ఉల్లంఘనలో భాగంగా గాంధీజీ మొదటిగా ఉప్పు చట్ట ఉల్లంఘన చేస్తాడు దండి అనే ప్లేస్ వద్ద. దానికోసం సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీజీ సుమారు 200 మైల్స్ కాలినడక ప్రయాణం చేసి అతను దండికి వచ్చి దండిలో ఈ 1930 ఏప్రిల్ 6వ తేదీన ఏప్రిల్ 6న ఉప్పు చట్ట ఉల్లంఘన చేశాడు. దాని ద్వారా భారతదేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ 1931లో ఢిల్లీ ఒడంబడిక లేదా గాంధీ ఇర్విన్ ఒడంబడిక అని చెప్పి జరుగుతుంది. అది 1931 మార్చి 5వ తేదీన జరుగుతుంది. దాని ప్రకారం గాంధీజీ తన శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమణ చేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ వెళ్తాడు. కానీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో బడుగు వర్గాలకి రిజర్వేషన్లు కల్పించే విషయంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్తో విభేదాలు రావడం వల్ల రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమవుతుంది. గాంధీజీ తిరిగి వస్తాడు. గాంధీ తిరిగి వచ్చిన తర్వాత మరలా శాసన ఉల్లంఘన ఉద్యమానికి పిలుపు ఇస్తాడు. అప్పుడు గాంధీజీని అరెస్టు చేసి పూనా ఎర్రవాడ జైలుకి పంపించేస్తారు. అలా 1932లో గాంధీజీ ఎర్రవాడ జైల్లో ఉంటాడు 32-33 మధ్య. ఆ సమయంలోనే ఈ రామ్సే మెక్డొనాల్డ్ కాస్త కమ్యూనల్ అవార్డుని ప్రకటిస్తాడు. ఆ కమ్యూనల్ అవార్డు ప్రకారంగా దళితులకి కాస్త ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చేస్తాడు. గాంధీజీ అంటాడు ఇది హిందూ మతాన్ని రెండుగా చీల్చడం అని చెప్పేసి కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా పూనా ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు మదన్ మోహన్ మాలవీయ మధ్యవర్తిత్వం చేసి గాంధీ అంబేద్కర్కి మధ్య పూనా ఒడంబడిక చేస్తాడు. ఆ పూనా ఒడంబడికలో మదన్ మోహన్ మాలవీయ యొక్క అగ్రకులాల తరపున ఆయన సంతకం పెడితే బడుగు వర్గాల తరపున సంతకం పెడతాడు అంబేద్కర్. ఆ తర్వాత గాంధీజీ విడుదల అవుతాడు 1933లో. ఇక 1933లో గాంధీజీ పూనా ఎర్రవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత దళిత ఉద్ధరణ కార్యక్రమాలు చేపడతాడు. దాంట్లో భాగంగానే హరిజన యాత్ర అని చెప్పి 33-34 మధ్య గాంధీజీ చేపట్టి భారతదేశ అనేక ప్రాంతాల్లో పర్యటన చేస్తాడు. ఆ సమయంలోనే గాంధీజీ మన భారతదేశ ఆంధ్రాకి వస్తాడు. 1933 నవంబర్ ఆ ప్రాంతంలో మన విజయవాడకి వస్తాడు. విజయవాడ మొఘల్ రాజాపురం దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ ఉపన్యాసం చేస్తాడు. అక్కడ నుంచి సిద్ధాంతం అనే విలేజ్కి వెళ్తాడు గుడివాడ దగ్గర. ఆ సిద్ధాంతం అనే గ్రామంలో ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని చేపడతాడు. అలాగే అనేక ప్లేసాలు తిరిగి 1934 మార్చి మంత్లో హైదరాబాద్కి వస్తాడు. ఈ మనకు దళితుల్ని కాస్త హరిజనులు అని చెప్పి సంబోధించండి అని చెప్పి అంటాడు. హరిజనులు అంటే దేవుని బిడ్డలు అని చెప్పి అంటాడు గాంధీజీ. ఇలా 33-34 అంతా జరిగింది. ఆ తర్వాత 1935 చట్టం వస్తుంది. 1935 చట్టం ప్రకారం 37లో ఎన్నికలు జరుగుతాయి. అయితే 1937 ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ 1939లో రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం కూడా పాల్గొంటుందని చెప్పి అప్పటి గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో ప్రకటన చేస్తాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మమ్మల్ని సంప్రదించకుండా భారతదేశం ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని చెప్పి ప్రకటించడానికి నిరసనగా 1939 అక్టోబర్లో ఈ కాంగ్రెస్ పార్టీ తన 8 రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రభుత్వాలకి రాజీనామా చేసేస్తుంది. అయితే అప్పుడు ముస్లిం లీగ్ పార్టీ, అంబేద్కర్ యొక్క ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ పార్టీ, ఇక ఈవీఆర్ యొక్క జస్టిస్ పార్టీ, వీళ్ళు ముగ్గురు కూడా ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయడం మాకు మంచిదైంది అని చెప్పేసి వాళ్ళు డే ఆఫ్ డెలివరెన్స్ అని చెప్పి విముక్తి దినం అని చెప్పి 1939 డిసెంబర్ 22వ తేదీన అప్పుడు జరుపుతారు. ఆ తర్వాత 1940లో లిన్ లిత్ గో ఆగస్ట్ ఆఫర్ అని ప్రకటిస్తాడు. ఆగస్ట్ ఆఫర్. ఈ ఆగస్ట్ ఆఫర్ ప్రకారంగా భారతదేశానికి కాస్త ఏమి ఇస్తున్నాం, స్వపరిపాలన ఇస్తున్నామని చెప్పి అంటారు.
అయితే భారతదేశం దాన్ని మన కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరస్కరణ చేస్తుంది. మాకు స్వపరిపాలన స్వరాజ్ మాకు అవసరంలే, మాకు పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేర్కొని అప్పుడు ఏం చేస్తుంది, మన యొక్క గాంధీజీ నేతృత్వంలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని 1940 అక్టోబర్లో చేపడతారు. ఒక వ్యక్తిగత సత్యాగ్రహం అప్పుడే గాంధీజీ ఆచార్య వినోబా భావేని మొదటి సత్యాగ్రహిగా ప్రకటిస్తాడు. ఈ ఆచార్య వినోబా భావే ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని కాస్త వార్దా దగ్గర ఉన్న పల్లన్నార్ లేదా పౌనార్ నుంచి ప్రారంభించినాడు అని చెప్పేసి అంటారు. రెండో సత్యాగ్రహిగా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూని ప్రకటిస్తాడు. మూడో సత్యాగ్రహి బ్రహ్మదత్తు అని చెప్పేసి అంటారు. అలా వ్యక్తిగత సంఘం 40-41లో అలా జరుగుతుంది. ఆ తర్వాత 42లో కాస్త క్రిప్స్ రాయబారం వస్తుంది భారతదేశం మద్దతు పొందడానికి. అది గాంధీజీ క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరణ చేస్తాడు, పోస్టెడ్ చెక్ అంటాడు. జవహర్లాల్ నెహ్రూ దానికి కాస్త ఆనే క్రాషింగ్ బ్యాంక్ అని చెప్పి పదాలని ఉపయోగిస్తాడు. ఇప్పుడు గాంధీజీ అంటాడు చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8వ తేదీ గాంధీజీ కాస్త మన బాంబేలో మన యొక్క క్రాంతికార్ మైదాన్ అని చెప్పేసి దాన్ని అంటాం. యాక్చువల్గా దాన్ని భెండి బజార్ అని చెప్పి దాన్ని గవాలియా ట్యాంక్ అని చెప్పేసి అంటారు. ఆ గవాలియా ట్యాంక్ దగ్గర ఐఎన్సీ సమావేశం జరిగి గాంధీజీ కాస్త అప్పుడు ఫేమస్ మంత్రం చెప్తాడు. ఆ మంత్రమే డూ ఆర్ డై అని చెప్పేసి అంటారు. అప్పటికప్పుడే మొత్తం అందరిని అరెస్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఆగస్టు 9వ తేదీన మన యొక్క అరుణ అసఫ్ అలీ కాస్త తిరంగ పతాకాన్ని ఎగురవేస్తూ మన యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని బాంబే గవాలియా ట్యాంకర్ క్రాంతికార్ మైదాన్ నుంచి ప్రారంభం చేస్తుంది. దీన్ని భారత్ చోడో ఆందోళన అని చెప్పేసి కూడా అంటారు. అయితే అత్యంత హింసాత్మకంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది జరిగింది. అయితే అప్పుడే ఒక ఫేమస్ మహిళ ఉషా మెహతా అని చెప్పేసి ఉంటుంది. బాంబే మన కాంగ్రెస్ రేడియో సర్వీస్ ద్వారా ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వీరనారి అని చెప్పేసి ఆమెను పేర్కొంటారు, ఉషా మెహతాను. ఓకే, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు గాంధీజీ కాస్త పూనా ఆగాఖాన్ ప్యాలెస్లో గృహ నిర్బంధంలో ఉన్నాడని చెప్పి అంటాం. తర్వాత అతను విడుదల అవుతాడు. క్విట్ ఇండియా ఉద్యమం కాస్త తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత మనకి రాజాజీ ప్రణాళిక 44లో వస్తుంది భారతదేశంలో ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. కానీ జిన్నా కాస్త జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకి ఆయన ఒప్పుకోడు. 2 నేషన్ థియరీ అని చెప్పేసి ఉంటాడు. గాంధీ జిన్నా చర్చలు జరిగాయి కానీ అది విఫలం అయిపోయినాయి. 45లో వేవల్ ప్రణాళిక వస్తుంది. 45 వేవల్ ప్రణాళిక వచ్చినప్పుడు కూడా జిన్నా ఏం చేస్తాడు, దాన్ని వ్యతిరేకిస్తాడు, అది కూడా విఫలమైపోతుంది. అప్పుడు 46 వస్తుంది. 46లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది. ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడాలని చెప్పి పేర్కొనబడుతుంది. భారతదేశ రాజ్యాంగం రాయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలని చెప్పేసి అంటారు. అయితే ఆ తర్వాత మనకి 1946 ఆగస్టు 16వ తేదీన డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి జిన్నా అంటాడు. సో ఆ సమయంలో మనకి భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున మత కలవలు జరిగాయి. వేల మంది అమాయక ప్రజలు ఇరు వర్గానికి చెందిన వారు చనిపోయారు 1946 ఆగస్టు 16వ తేదీన. ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన ఆ జాతీయ ప్రభుత్వం ఏదైతే అంటున్నారో అది ఏర్పడుతుంది. అప్పుడు దానికి నేతృత్వం వహిస్తాడు వేవల్, గవర్నర్ జనరల్ వేవల్ దానికి నేతృత్వం వహిస్తాడు. అదే 47 వస్తుంది. ఫిబ్రవరి 20 లార్డ్ అట్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేస్తాడు. 1948 జూన్ 30 నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తా, ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం కోసం నేను పంపిస్తున్నా మౌంట్ బాటన్ని అని చెప్పి. అలా మౌంట్ బాటన్ వస్తాడు. ఫస్ట్ అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాదు అని చెప్పి భారతదేశ విభజన స్వాతంత్ర ప్రణాళిక రూపకల్పన చేసి అది కాస్త లండన్కి పంపిస్తాడు. ఆ ప్రణాళికని జూన్ 3వ తేదీన పార్లమెంట్లో చదివి వినిపిస్తాడు ఈ యొక్క లార్డ్ అట్లీ. అందువల్ల జూన్ 3 ప్రణాళిక అని చెప్పేసి అంటాం. అయితే జూన్ 3 ప్రణాళిక లేదా మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారంగా భారతదేశ స్వాతంత్ర ప్రక్రియ పూర్తి కాబడుతుంది. సో దీనిపై సంతకం భారతదేశ స్వాతంత్ర చట్టం పైన సంతకం పెట్టింది జార్జ్ 6 అని చెప్పేసి అంటారు, జార్జ్ 6. సో అలాగా 1947 ఆగస్టు 14 పాకిస్తాన్, ఆగస్టు 15 ఇండియా స్వతంత్ర దేశాలు అయినాయని చెప్పేసి అంటాం. ఇది గాంధీ యుగంకి సంబంధించిన కొన్ని ప్రముఖ అంశాలని చెప్పేసి అంటారు. అయితే ఇది మనం జస్ట్ క్విక్గా మనం చూసుకుంటూ వెళ్ళాం. మీరు కొంచెం ఓపిక్గా ఏం చెప్పిన ఏరియాస్ని ఫోకస్ చేస్తూ దాని ముందు వెనక స్టోరీలను చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్లీగా ఇప్పుడు ఏదైతే మనం బ్రీఫ్గా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినామో ఇది మీ యొక్క ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని నుంచి డైరెక్ట్ బిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది జాతీయ ఉద్యమంలో మనకి విప్లవకారుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ విప్లవకారులు అంటే కొన్ని అటాక్స్ జరుగుతాయి. ఆ అటాక్స్ విప్లవకారులు మనకి మొదటిగా 1897లో చాపేకర్ సోదరులు అని చెప్పి అంటారు, బాలకృష్ణ అండ్ దామోదర్. వీళ్ళు కాస్త ర్యాండ్ని హత్య చేస్తారు 1897లో. ఆ తర్వాత 1908లో ప్రఫుల్లా చాకీ అండ్ కుదిరామ్ బోస్. ప్రఫుల్లా చాకీ, కుదిరామ్ బోస్ అని కింగ్స్ ఫోర్ట్ పైన దాడి చేస్తారు కానీ అది విఫలమైపోతుంది. 1909లో అనంత లక్ష్మణ్ కార్కారే కాస్త ఈ నాసిక్ న్యాయమూర్తి జాక్సన్ని హత్య చేస్తాడు. 1911లో ఈ యొక్క వంచి అయ్యర్ అనేవాడు తిరునల్వేలి న్యాయమూర్తి అయినటువంటి యాష్ని హత్య చేస్తాడు. యాష్ని
ఇక 1912లో రాష్ బిహారీ బోస్ అండ్ ఇతరులు కలిసి ఢిల్లీలో ఈ గవర్నర్ జనరల్ హార్డింజ్ 2 పైన అటాక్ చేస్తారు, కానీ అది విఫలమవుతుంది. సో ఇలాగ భారతదేశంలో కొన్ని అటాక్స్ జరిగాయి. 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత భారతదేశంలో యువకులలో బ్రిటిష్ వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. దాని ఫలితంగా 1924లో ఒక ఫేమస్ సంస్థ HRA ఏర్పడుతుంది, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. సచిన్ సన్యాల్ బందీ జీవన్ రాశాడైనా సచిన్ సన్యాల్, ఇక మన జోగేష్ చటర్జీ అని చెప్పి రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎసెట్రా ఉంటారు. 1925లో కాకోరీ కుట్ర చేస్తారు. కాకోరీ కుట్ర రైల్వే మనీని ఎప్పుడు కొల్లగొడతారు. 1928లో లాహోర్ కుట్ర, అదే మన శాండర్స్ ని హత్య చేస్తారు, భగత్ సింగ్, రాజ్గురు అండ్ చంద్రశేఖర్ ఆజాద్. తర్వాత విచారణ జరిగింది సుఖదేవ్ పైన. ఇక వస్తే 1929లో భగత్ సింగ్ అండ్ బాతుకేశ్వర్ ఢిల్లీ పార్లమెంట్ పైన అటాక్ చేస్తారు. లాహోర్ జైల్లో తర్వాత నిరాహార దీక్షలు చేస్తున్నారు. 1930లో చిటగాంగ్లో సూర్యసేన్ అనేవాడు చిటగాంగ్ కుట్ర చేస్తాడు. తర్వాత 1931లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు మార్చి 23వ తేదీన ఉరి తీయబడినారు అని చెప్పేసి అంటారు. ఇవి కొన్ని ప్రముఖ దాడులు మన ఇండియాలో అని చెప్పేసి అంటారు. ఇక విదేశాల్లో కూడా శ్యామ్జీ కృష్ణ వర్మ కాస్త లండన్లో ఇండియా హౌస్ ఎస్టాబ్లిష్ చేశాడు, హోమ్ రూల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసినాడు అని చెప్పేసి అంటారు. ఇక వస్తే విడి సవర్కర్ కూడా లండన్లో ఆయన బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. తర్వాత అరెస్ట్ అయ్యి అండమాన్ జైల్లో ఆయన గడిపాడు. అండమాన్ జైలు తర్వాత రత్నగిరి జైల్లో గడిపాడు. ఆ తర్వాత హిందూ మహాసభలో చేరినాడు అని చెప్పేసి అంటాం. ఈ విడి సవర్కర్ వీర్ యుగ పురుష్ అని చెప్పేసి విడి సవర్కర్ని పేర్కొంటారు. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని రాశాడు. భారతదేశ 1857 తిరుగుబాటుని భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి పేర్కొన్నాడు విడి సవర్కర్. మదన్ లాల్ డింగ్రా ఇతను కర్జన్ విల్లీని చంపాడు లండన్లో, కర్జన్ విల్లీని. ఇక మేడం బికాజీ కామా అని చెప్పి ఉంటుంది. మేడం బికాజీ కామా వందే మాత్రం అనే పత్రికను యూరోప్లో ప్రచురణ చేసింది. భారతదేశ తిరంగ పతాకాన్ని మొదటిగా జర్మనీలో ఉన్నటువంటి స్టట్గాట్లో ఎగురవేసింది మన యొక్క మేడం బికాజీ కామా, ఒక పార్సీ మహిళ. ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా వస్తే మనకి గదర్ పార్టీ 1913లో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పడింది అని చెప్పేసి అంటారు. సోహన్ సింగ్ బక్నా అనేవాడు దీనికి మొదటి అధ్యక్షుడు అని చెప్పేసి పేర్కొంటారు. 1914లో కోమాగటమారు నౌకతో కొంతమంది భారతీయులు వస్తారు ఈ యొక్క ఉద్యమాన్ని గదర్ పార్టీని బలోపేతం చేయడానికి. కానీ ఆ నౌకను కాస్త మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తారు. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు మనకు జరుగుతాయి ఈ యొక్క విప్లవాత్మక ఉద్యమం సంబంధించి. సో ఇవి మనకి కీలక అంశాలు, వీటిని మనం గుర్తుపెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తూ ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి, ఎవరైతే సీరియస్గా అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కళలు చాలామందికి అంటారు, ఆ కళలు కన్న తర్వాత దానికోసం నిరంతరం శ్రమించాలి. కొంతమంది కళలు కంటారు కానీ శ్రమించరు. ఆ శ్రమించిన వారికి సక్సెస్ అనేది రాదు ఇన్ఫ్యాక్ట్. సో అట్లాగా ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసి గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి మన ఏపీలో చాలామంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోరుకుంటూ ఉన్నారు అండ్ దాన్ని తగ్గట్టుగా ప్రిపరేషన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. ఎవరైతే కొంత నాన్ సీరియస్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు కూడా సీరియస్ అవ్వండి. జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నం చేయడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతే మళ్ళీ ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎప్పటికీ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుందో అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అటెంప్ట్ని ఇప్పుడు రాబోయే ఒక 2-3 డేస్ ఉన్నా కూడా మంచిగా రివిజన్ చేయండి. మంచిగా రివిజన్ చేసి సక్సెస్ సాధించండి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.